ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 41ను పరిశీలిద్దాం. యుద్ధం వల్ల కలిగే నష్టాల గురించి అర్జునుడు తన ఆవేదనను కొనసాగిస్తున్నాడు. కుటుంబ పెద్దలు నశిస్తే సమాజం ఎలా పతనమవుతుందో కృష్ణుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కృష్ణ, వృష్ణవంశీయుడా, మన వంశంలో అధర్మం పెరిగిపోతే కులస్త్రీలు చెడిపోతారు. స్త్రీలు పవిత్రతను కోల్పోయినప్పుడు సమాజంలో వర్ణసంకరం అంటే కుల సాంకర్యం ఏర్పడుతుంది. తద్వారా అవాంఛిత సంతానం కలుగుతుంది. ఇక్కడ అర్జునుడు యుద్ధం వల్ల కలిగే సామాజిక వినాశనాన్ని ఊహించుకుంటున్నాడు. పురుషులు చనిపోతే కుటుంబాలకు రక్షణ కరువై స్త్రీలు తప్పుడు మార్గంలోకి వెళ్లే ప్రమాదముందని, దానివల్ల మొత్తం సమాజ నిర్మాణమే నాశనమవుతుందని భయపడుతున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడి వాదనలను శ్రద్ధగా వింటున్నాడు. అర్జునుడి ఆందోళనలో కరుణ ఉన్నప్పటికీ అది కేవలం భౌతికమైన, సామాజికమైన బంధాలపై ఆధారపడి ఉంది. అసలైన ధర్మం అంటే ఒక యోధుడిగా తన కర్తవ్యం గురించి అర్జునుడు మరచిపోతున్నాడు. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికే కృష్ణుడు గీతాబోధను అందిస్తాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఈ శ్లోకం మనకు కుటుంబం మరియు సమాజంలో ధర్మబద్ధమైన ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. కుటుంబంలో స్త్రీ పురుషులిద్దరూ నైతిక విలువలను పాటించడం ద్వారానే సమాజం బలంగా ఉంటుంది. మన సంప్రదాయాలు, విలువలు తరువాతి తరాలకు సరిగ్గా అందాలంటే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. మన వ్యక్తిగత ప్రవర్తన మన కుటుంబంపై, సమాజంపై ఎంత ప్రభావం చూపుతోందో మనం గ్రహించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.